రేవంత్కి ఇప్పుడు అసలు సమస్య ఏంటి అన్నది సైకలాజికల్గా అర్థమవుతుంది. తాజాగా తను మాట్లాడుకొచ్చిన అవసరం లేని మాట అది. పోలీసులకు సంబంధించి చాలా మంచి ఆలోచన చేశారు. పోలీసుల పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకంటే పోలీసులు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. పేరెంటింగ్ కష్టం. అటు తల్లులైనా ఇంటి దగ్గర ఉండేటటువంటి తల్లులైనా ఇంటి దగ్గర ఉండేటువంటి తండ్రులైనా సరే ఆ ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. పిల్లలు వాళ్ళ ఒక్కళ్ళ సంరక్షణలో అనేది సాధ్యం కాక ఇబ్బంది పడుతున్నటువంటి చదువులకి ఇబ్బంది పడుతుంది. దానికి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నా చాలా మంచి ఆలోచన. ముఖ్యమంత్రి స్థాయిలో చాలా డీప్ పాయింట్ని పట్టుకున్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఈ సందర్భంగా జరిగిన మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ₹2 కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. అదే సందర్భంలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారు. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. మీదేంటి ముద్ర అని అడుగుతున్నారు. నేను డెవలప్మెంటు, నేను కాన్సెప్టు ఇట్లాంటిది నేను ఈ ముద్రను పట్టించుకోను అన్నటువంటిది. ఇక్కడ ముద్ర అనేది మనం అడిగితే ఎవరు కేసీఆర్ని ఎందుకు వచ్చేసిపోయారు? తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. దేశం మొత్తానికి గుర్తుకొస్తారు. ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం గుర్తుకొస్తే మరి ఏది కిరణ్ కుమార్ రెడ్డి ₹1 కిలో బియ్యం గుర్తుకు రావాలిగా. నరేంద్ర మోడీ 10 పైసలు లేదు ఇప్పుడు. ఉచిత బియ్యం గుర్తుకు రావాలిగా. రేవంత్ రెడ్డి ఉచిత బియ్యానికి గుర్తుకు రావాలి కదా. మనం చేసుకునే ప్రచారాన్ని బట్టి ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.